శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2025 సంవత్సరం జూలై నెల మాసఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాంట్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం వృశ్చిక రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం గ్రహగతుల్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. వాటిల్లో ఈ భాగ్యస్థానంలో కర్కాటకంలో రవి బుధుల యొక్క యుతి, అంటే దీన్ని బుధాదిత్య యోగం అంటారు. ఇది ముఖ్యంగా ప్రధానమైనటువంటి ఫలితాలని భూమికని పోషిస్తుంది. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి ఈ కుజ కేతువుల యొక్క యుతి, దీన్ని పిశాచ యోగం అంటారు. ఇది కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తుంది. వీటితో పాటుగా ఈ వృశ్చిక రాశి వారికి 4వ స్థానంలో సంచరిస్తున్నటువంటి అర్ధాష్టమ రాహు, పంచమంలో మీనంలో శని, సప్తమంలో శుక్రుడు, అష్టమ స్థానంలో రవి గురుల యొక్క స్థితి ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది. ఈ గ్రహ గతుల్ని గనక పరిశీలించి చూసినట్లయితే ఈ మాసం వృశ్చిక రాశి వారికి కొన్ని విషయాల్లో కొంచెం బాగుంటుంది. కొన్ని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి దిశగా మీ జీవితం అనేటువంటిది ప్రయాణం చేస్తుంది. వీటితో పాటుగా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. ఆ ఇబ్బందుల నుంచి ఎలా తప్పించుకోవాలి, ఏ రకంగా సింపుల్గా పరిహారాలు చేసుకోవాలి, ఇటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారికి ఈ భాగ్యస్థానంలో ఈ రవి బుధుల యొక్క యుతి ఏదైతే ఉందో, బుధాదిత్య యోగం ఏదైతే ఈ మాసం జరుగుతోందో, ఈ స్థితి వల్ల అధిక భాగం వృశ్చిక రాశి వారికి వాళ్ళ యొక్క తెలివితేటల రీత్యా మంచి ఇంప్రూవ్మెంట్, జీవితంలో వాళ్ళు ఏ రకమైన వృత్తి చేసినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా దాంట్లో మంచి అభివృద్ధి గోచరించి తీరుతుంది. దానితో పాటుగా ద్వితీయ స్థానం అయినటువంటి ధనురాశిని గురుడు తన సంపూర్ణ శుభదృష్టితో వీక్షించటం వల్ల ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మీరు ఊహించనట్లుగా అకస్మాత్తుగా మీకు కొంత ధనం చేతికి అందటం, మీరు ఏ డబ్బైతే ఇక చేతికి అందదు, ఇక రాదు అనుకుంటారో అది మీ చేతికి అందటం అనేటువంటిది జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇకపోతే ఈ కుజకేతువుల యొక్క సంచార రీత్యా మీ ప్రొఫెషన్, వృత్తి స్థానంలో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల రీత్యా మీకు జాబ్లో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ స్థితికి వెళ్ళడం, అంటే ప్రమోషన్స్ పరంగా కానీ అలాగే పర్ఫార్మెన్స్ పరంగా కానీ మీరు పీక్స్కి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా మీకు చాలా సంతోషదాయకమైనటువంటి వృత్తిపరమైన, ఉద్యోగపరమైనటువంటి జీవితం ఈ మాసం మీకు ఉండబోతోంది. అయితే ఇక్కడ కొంత విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, మీ యొక్క అభివృద్ధిని చూసి తట్టుకోలేక, ఓర్వలేక కొంతమంది మీతో పాటు పనిచేసేటువంటి కొలీగ్స్ కావచ్చు, మీరు గనక వ్యాపారస్తులైతే మీతో పాటు చేసేటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కావచ్చు, మిమ్మల్ని దొంగ దెబ్బ తీసే అవకాశాలు చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ విషయంలో మాత్రం వృశ్చిక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇకపోతే స్థిర చరాస్తుల విషయంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. స్థిరాస్తుల అభివృద్ధికి మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో అది చక్కటి ఫలితాలను ఇస్తుంది. స్థిరాస్తులు అమ్ముడుపోతాయి. అలాగే లాభసాటిగా అమ్ముడుపోవటం అనేటువంటిది కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇక మీకు సంతానపరమైనటువంటి అంశాలను గనక పరిశీలించినట్లయితే కొంతమంది మాత్రం సంతానపరమైనటువంటి విషయంలో చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కూడా గోచరిస్తోంది. ఇక్కడ మీరు మీ మాటని మీ సంతానం, మీ యొక్క పిల్లలు మీ మాట వినకపోవటం, లేదా విన్నా కూడా వినినట్టు ప్రవర్తించటం, మీ యొక్క చెయ్యి దాటిపోయారా అనేటువంటి పరిస్థితులు కూడా కొంత ఆందోళనకి గురి చేసే పరిస్థితి గోచరిస్తోంది. ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వాళ్ళు సంతానపరమైనటువంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి తీసుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. జీవిత భాగస్వామి విషయంలో కొంత భేదాభిప్రాయాలు వస్తాయి, కానీ అవన్నీ కూడా చాలా త్వరలోనే సమసిపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తాయి. ఇది అంత ఇబ్బంది పెట్టే అంశం కాదు.
ఏది ఏమైనప్పటికీ కూడా అనవసరమైనటువంటి వాగ్వాదాలు జీవిత భాగస్వామితో చేయటం అనేటువంటిది మానుకోవటం, ముఖ్యంగా ఈ మాసం ఈ వృశ్చిక రాశి వారికి చెప్పదగినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇకపోతే ఓవరాల్గా ఆలోచించేటట్లయితే ఆర్థికపరమైన అంశాల్లో బాగున్నప్పటికీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు తారాస్థాయికి చేరుకున్నప్పటికీ కూడా రహస్య శత్రువుల వల్ల చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అది కూడా మీ ప్రొఫెషనల్ ప్లేస్ అంటే వర్క్ ప్లేస్లో మీరు చేసేటువంటి వృత్తిలో అనుకోని అవాంతరాలు రావటం, కొద్దిమందికి మాత్రం కొంత సస్పెండ్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉద్యోగస్తుల్లో గోచరిస్తోంది. అయితే ఇది అందరికీ వస్తుందని మాత్రం అనుకోవద్దు. ఈ కొద్దిమందికి, మరి ముఖ్యంగా ఎవరికైతే శని, కుజ, రాహు, కేతువులకి సంబంధించినటువంటి దశాంతర దశలు జరుగుతూ ఉంటాయో, అలాగే నీచబట్టిన గ్రహ దశాంతర దశలు జరుగుతూ ఉంటాయో వాళ్ళు మాత్రం ఉద్యోగం విషయంలో కొంత ఇబ్బంది పడతారు. కొంతమంది అయితే సస్పెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ వ్యాపారస్తుల విషయంలో ఏమవుతుంది అని అంటే ఈ ట్యాక్స్ వసూలు చేసేటువంటి జిఎస్టీ వసూలు చేసేటువంటి అధికారుల రీత్యా కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ రీత్యా కానీ అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అయితే ఇది అందరికీ వర్తించదు. నేను చెప్పిన దశాంతర దశలు జరిగేటువంటి వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన వాళ్ళకి మాత్రం కొంత ఆందోళన, అలజడి మాత్రం కలిగి తీరతాయి. ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించాలి. మరి ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు విజయవాడ ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారిని రాహుకాలంలో సందర్శించటం, అలాగే నవావరణార్చన జరిపించుకోవటం అనేటువంటిది చాలా మంచిది. ఇకపోతే మరి ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ప్రతినిత్యం హనుమాన్ చాలీసాని పారాయణ చేయండి, లేదా సుందరకాండ పారాయణ చేయండి. మరి ముఖ్యంగా దీంట్లో కూడా అనురాధ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతినిత్యం హనుమాన్ చాలీసాని పారాయణ చేసేటట్లయితే ఇప్పుడున్నటువంటి గ్రహగతుల యొక్క ఇబ్బందుల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు. మరి ముఖ్యంగా సంతాన పురోగతి కోరుకున్నటువంటి వాళ్ళు సంతానపరమైనటువంటి సమస్యలు ఎంతకీ తెగకుండా ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు, అంటే మరి ముఖ్యంగా సంతానానికి వివాహం చేయాలనుకుంటారు, లేదా సంతానాన్ని ఉద్యోగంలో స్థిరపరచాలనుకుంటారు, లేదా పై చదువులకు పంపించాలనుకుంటారు. ఇటువంటి విషయాల్లో అనేక ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వాటి నుంచి తప్పించుకోవాలనుకునేటువంటి వాళ్ళు సంతాన పురోభివృద్ధి కోసం తప్పనిసరిగా సుందరకాండ పారాయణ కానీ, హనుమాన్ చాలీసా పారాయణ కానీ చేసేటట్లయితే మంచి శుభ ఫలితాలని తప్పనిసరిగా పొందగలుగుతారు. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఈ మాసం దృష్టిలో పెట్టుకోవాలి. అవేంటంటే ప్రతి నెలలో, మరి ముఖ్యంగా ఈ నెలలో 27వ తేదీన శనిగ్రహ ప్రీతి కొరకు వృద్ధాశ్రమంలో కొంచెం ఆహారం ఇవ్వటం కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులను కానీ సమర్పించేటట్లయితే చక్కటి అంటే మందులు ఇప్పించటం, ఇటువంటివి ఏమైనా చేసేటట్లయితే శనిగ్రహ సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకు తప్పనిసరిగా లభిస్తుంది. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే శనీశ్వరుడి అనుగ్రహం కోసం ప్రతి నెల ముఖ్యంగా 27వ తారీఖున వికలాంగులకి అంటే దివ్యాంగులకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి కొంత సైకిల్స్ అంటే ట్రైసైకిల్స్, 3 చక్రాల సైకిల్స్ కానీ, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా సరే వస్తువుల్ని ఇవ్వటం కనుక చేసేటట్లయితే శనిగ్రహ సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది మీకు తప్పనిసరిగా లభిస్తుంది. అయితే ఇక్కడ మరి ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ మాసం ఎటువంటి పరిస్థితుల్లోనూ మత్తు పదార్థాల జోలికి అసలు పోవద్దు. పోయేటట్లయితే ఆరోగ్య విషయకంగా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. అలాగే ఏ పని చేసినా కూడా ఈ మాసం రహస్యంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే మంచి పని చేసినా, ఇందాక నేను చెప్పినట్లుగా శుభకార్యాలు చేసినా, దాన ధర్మాలు చేసినా కూడా మంచిగా చేసేటువంటి పనిని కూడా రహస్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విషయంలో అలాగే మీ యొక్క లక్షణాన్ని మీరు కంటిన్యూ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మాసం మరొక ముఖ్యమైన విషయం మీకు చెప్పవలసింది ఏంటంటే తన కోపమే తన శత్రువు అంటారు. అధిక కోపాన్ని, అధికంగా వచ్చేటువంటి ఆవేశాన్ని తగ్గించుకోండి. అలాగే మాటకి ఉన్నటువంటి పదును తగ్గించుకునేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని మోసం చేసినప్పుడు, లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మీరు సృష్టించేటువంటి విధ్వంసం అనేటువంటిది చాలా భయంకరంగా ఈ మాసం ఉండబోతోంది. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. రహస్య శత్రువుల్ని పెంచుకోవటం
అంత మంచిది కాదు. అలాగే ముఖ్యంగా ఎవరైతే వృద్ధులు ఉంటారో అంటే 50+ 60+ ఉంటారో వాళ్ళు మాత్రం ఈ కొంచెం కిడ్నీలకు సంబంధించి కానీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విషయంలో తగిన వైద్య సదుపాయాన్ని తీసుకోవటం, ఆరోగ్య విషయకంగా కొంచెం జాగ్రత్తలు పడటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. విదేశాల్లో ఉండేటువంటి వృశ్చిక రాశి వాళ్ళు బాగా రాణిస్తారు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనేటువంటిది ప్రస్తుతం మాత్రం సహకరించేటువంటి పరిస్థితి తక్కువ. కొంచెం ఒక 2-3 నెలల తర్వాత విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనేటువంటిది అక్టోబర్ నవంబర్ నెలల్లో కొంచెం మంచి స్థితికి అంటే విదేశీ ప్రయాణ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక చోర భయం పొంచి ఉంది, జాగ్రత్త. కనుక ఎక్కడైనా సరే మనం బయటికి వెళ్ళేటప్పుడు కానీ, పుణ్యక్షేత్రాలు సందర్శించేటప్పుడు కానీ, పిక్నిక్స్కి వెళ్ళేటప్పుడు కానీ కొంచెం గృహపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఈ చోర భయం నుంచి తప్పించుకోండి. ఏది ఏమైనప్పటికీ కూడా మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. మరిన్ని శుభ ఫలితాలు రావటం కోసం ఈ శని, రాహు, కుజ కేతువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకునేటట్లయితే మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని వృశ్చిక రాశి వాళ్ళు చక్కటి శుభ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.